ట్రిప్ బి. ఈ ట్రాన్స్ఫర్మేషన్ బాగుంటుంది. నైట్ టు డే ఇస్తా ఉంటావా ఫాగ్? ప్రతి రూమ్ లో నుంచి వ్యూ ఉంది. 10:35 ఇదే టైంకి రీచ్ అయ్యాం కదా. 12 hours. యాక్చువల్గా 2 hours లో అయిపోతుంది అనుకున్నాము. యా, ఆల్మోస్ట్ 24 hours. హలో గైస్, హాయ్, వెల్కమ్ టు కేఎల్ సాగా. సో ఇవాళ ఒక బిజినెస్ ట్రిప్, అంటే బేసిక్గా ఒక పాండ్ ఇన్స్టాలేషన్ ఉంది, ఫిల్టర్ ఇన్స్టాలేషన్. సో అక్కడికి వెళ్తున్నాము. ది టైమ్ ఈజ్ అరౌండ్ 5 అయింది ఎగ్జాక్ట్గా. We will try to reach it before 9, ఒక చిన్న బ్రేక్తో. సో we'll meet you in car then. Hi guys, so trip is set to 0. 5:28 అయిన టైము. స్టార్ట్ అయిన తర్వాత ORR to ఖమ్మం. సో మా ట్రిప్ వచ్చేసి పాండ్ ఇన్స్టాలేషన్ ఖమ్మం. వన్ ఆఫ్ అవర్ ఓల్డ్ క్లయింట్స్ అండ్ ఇంట్లో ఇన్స్టాలేషన్ చేయడానికి వెళ్తున్నాము. ట్రిప్ ఇవాళ ఐ వాంట్ టు డ్రైవ్ స్లో, బీ కామ్, ట్రిప్ని ఎంజాయ్ చేస్తున్నాము. రూట్ వచ్చేసి సూర్యాపేట నుంచి ఖమ్మం హైవే. ఖమ్మంలో చూడడానికి ఏం ప్లేసెస్ ఉన్నాయి? ఒకటి ఖమ్మం ఫోర్ట్, ఒకటి ఇంకోటి ఇక్కడ మన ట్యాంక్ బండ్ ఎలాగో అక్కడ ఖమ్మం ట్యాంక్ బండ్ వచ్చింది. అంటే అది వాటర్ లో బ్రిడ్జ్ ఉంది, కేబుల్ బ్రిడ్జ్, లకారం కేబుల్ బ్రిడ్జ్. ఇంకా రిజర్వాయర్ ఏదో పాలేరు రిజర్వాయర్ కిన్నెరసాని కూడా ఉంది, కానీ చూద్దాం మన టైం బట్టి చూద్దాం. నేనైతే ఈ 3 అనుకుంటున్నా. ఎప్పుడు బిజీనే ఉంటుంది. ఈ టైంలో వచ్చినా అంతే కదా. 3 ఫ్రీగా అనిపిస్తుంది. కానీ ఈ బిల్డింగ్ ట్విన్స్ లో అయితే డిఎస్ఆర్ది నాకు తెలిసి అక్కడ ఒక ఏరియా మొత్తము విండోస్ ఇస్తాడు. అంటే మోడల్ లేవు చూడు, కార్నర్ బిట్స్. ఓకే ఓకే. సో ఇలా ఎల్ షేప్ మొత్తం వ్యూ ఉంటుంది. టాప్ ఫ్లోర్స్ అయితే ట్రాఫిక్ కొంచెం ఎక్కువ, అంటే ఇదే తక్కువ అనుకో వారాల్లో. అదే నా ఎప్పటి నుంచి మళ్ళీ తగ్గిపోతుంది. అంటే అది కాకుండా మండే కదా, సో అదొక రీజన్ కూడా అయ్యొచ్చు. కార్స్ ఉన్నాయి, 10 కార్స్ ఉన్నాయా? వావ్. ఈ ట్రాన్స్ఫర్మేషన్ బాగుంటుంది. నైట్ టు డే కలర్స్ లైట్ రెడిష్ కలర్ కనిపిస్తుంది. నేను హెడ్ లైట్ ఆఫ్ చేశాను. ఓకే, కనిపిస్తా ఉంటావా ఫాగ్? లైట్స్ ఇప్పుడు ఆఫ్ అయినాయి. ఫాగ్ అయితే బాగానే ఉంది. ఐ మీన్ కంపారిటివ్లీ డెన్స్గా ఉంది. ఇందాక ఇంకాలైతే ఇంకా ఎక్కువ ఉంటుంది. సో విజయవాడ ఎగ్జిట్ నెంబర్ 11. హైవే కదా, అది కూడా 4 లేనే. అంటే 4 లేన్ అంటే ఇలా 1 సైడ్ 4 లేన్స్ కాదు,
సో నార్మల్ హైవే బాగుంటుంది. ఇది ఈ రోడ్ నీకు ఇండియాలో ఇంకెక్కడ నార్త్లో ఎక్స్ప్రెస్ వేస్ పెట్టారు కానీ హైదరాబాద్ ఓఆర్ఆర్ని బీట్ చేసే రోడ్ ఇంకా నాకు తెలిసి ఎక్కడ లేదు. 250 kilometers ఎగ్జాక్ట్ క్లయింట్ లొకేషన్. లకారం దీని పక్కనే క్లయింట్. వీలైతే వాళ్ళ ఇంటి పైన ఎక్కి చూపిస్తారు. సో బ్యాక్ టు విజయవాడ హైవే. ట్రాఫిక్ యాజ్ ఎక్స్పెక్టెడ్ కొంచెం ఎక్కువనే ఉంటుంది. రోడ్ ఎక్స్పాన్షన్ వర్క్ కూడా జరుగుతుంది అనుకుంటా నాకు తెలిసి. హైవే ఇంకా బైక్ చేస్తున్నాను. ఓఆర్ఆర్ దిగిన వెంటనే యూ హ్యావ్ ఒక 2-3 అంటే తినడానికి దొరుకుతుంటుంది. ఓఆర్ఆర్ దిగిన వెంటనే పెట్రోల్ కావాలంటే పెట్రోల్, డీజిల్ కావాలంటే డీజిల్ అండ్ కంటిన్యూ. మనదైతే నిన్న నైట్ నేను డీజిల్ ఫిల్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనం ఖమ్మం. ఖమ్మం అనమాట. టిఫిన్ చేద్దానికి సూర్యాపేట వెళ్దాం. ఇక్కడ రూట్లో నాకు ఐడియా లేదు. సూర్యాపేట అయితే ఉంటాయి. అక్కడ నుంచి కూడా కన్స్ట్రక్షన్ అవుతుందా అందుకని లోపల తీసుకొచ్చి విజయవాడ వెళ్ళే వాళ్ళందరూ ఇట్లానే వెళ్ళాలి రోడ్ అయ్యే వరకు. సిటీలో ఉన్నాము. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. సూర్యాపేట సిటీలో నుంచి కూడా ఒక దారి ఉంది, పాత దారి యాక్చువల్గా. కానీ సిటీలో చాలా ట్రాఫిక్ ఉండడం వల్ల లేట్ అవుతుంది. సూర్యాపేటలో ఒక చిన్న పని ఉండే, హార్డ్వేర్ షాప్లో మెటీరియల్ తీసుకొని బ్యాక్ ఆన్ ట్రాక్. సో ముందు నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. పెద్ద తీసాం పండా గ్రీన్ఫీల్డ్ హైవే, కొత్త హైవే అయితే మస్తు స్మూత్గా ఉంటుంది. ట్రాఫిక్ లేదు, ట్రాఫిక్ ఉన్న స్మూత్ ఉంది. నాకు తెలిసి ఇక్కడ నుంచి ఒక 5-6 kilometers పోవాలి. Today's project is about a pond installation in Khammam.
So I'm going to show you a short tour of it. So basically this is the pond that I'm talking about. చూసినావా? లకారం లేక్ కేబుల్ బ్రిడ్జ్ ఖమ్మం. అందరూ వాక్ చేస్తున్నారు. వాకింగ్ ట్రాక్ ఉంది, ఫుల్ లేక్ చుట్టూ. ఓకే, కేబుల్ బ్రిడ్జ్ ఉంది, పార్క్ ఉంది ఈ కార్నర్లో, అటువైపు కార్నర్లో ఇంకో పార్క్ ఉంది. వ్యూ మాత్రం బాగుంది బాల్కనీది. వెనకాల హోమ్ థియేటర్. సిటీ నుంచి ప్రతి రూమ్లో నుంచి వ్యూ ఉంది. ఆ కార్నర్లో యాక్చువల్గా గ్రీన్ రావాలి, ఆన్ అవ్వలేదు అనుకుంటా. సో టైం వచ్చేసి 10:35 PM. మార్నింగ్ ఇదే టైంకి రీచ్ అయ్యాం కదా, ఎగ్జాక్ట్గా 10:30. 12 hours. యాక్చువల్గా 2 hours అయిపోతుంది అనుకున్నాము, బట్ అక్కడ మెటీరియల్ కానీ లేకపోతే ప్లేస్మెంట్ చేసే ప్లేస్ కానీ ఫిల్టర్ పెట్టేది రెడీ లేకుండే. సో ఇట్ టుక్ టైమ్. nonetheless it's done now. జస్ట్ ఒక 15 minutes అయింది కంప్లీట్ చేసి ప్రాజెక్ట్ మొత్తం హ్యాండ్ ఓవర్ అయిపోయింది. గృహప్రవేశం యాక్చువల్లీ 19th, అందుకే తొందర లేకపోతే నెక్స్ట్ వీక్ ఉంది కదా ఈ ప్లాన్ అనేది. ఎస్, ఎగ్జాక్ట్లీ. అండ్ మేము నైట్ కూడా స్టే చేయాలనుకున్నాము, బట్ సడన్గా నా హెల్త్ కూడా కొంచెం సెట్ అవ్వలేదు. సో ఇంకా బేబీ కూడా హోమ్ సిక్ ఫీల్ అవుతుంది. సో యా, బ్యాక్ టు హైదరాబాద్. ఐ థింక్ ఇట్స్ షోయింగ్ 4 hours ఉంది. యా, సో 4 hours, ప్రాబ్లీ 5 hours నైట్ డ్రైవ్ కాబట్టి స్లోగా. సో విల్ బి బ్యాక్ హోమ్ బై 2:30, 3 o'clock. అయిపోతుంది, ఏం ఇష్యూ లేదు. డిన్నర్ చేయలేదు, సో చూడాలి ఏదో ఒకటి లైట్గా. లంచ్ మాత్రం బర్గర్ కింద చేసాము. యాక్చువల్గా తీసుకోలేదు వీడియోస్, అసలు లంచ్ హడావిడిలోనే సరిపోయింది. కొనాక్ స్పెషల్ మీల్స్ అంట, ట్రై చేద్దామా? చాలా ఓన్లీ బ్రేక్ఫాస్టా, టిఫిన్? టిఫిన్ ఓకే, దానిలో చూద్దాం. హైదరాబాద్లో 3 projects చేసాము, పూణేలో ఒక ప్రాజెక్ట్. పేరు చెప్పు యాక్చువల్గా, అది ఇది వచ్చేసి అంకుర హాస్పిటల్స్. అందరికి ఐడియా ఉండొచ్చు, అంకుర హాస్పిటల్స్. ఎస్, వాళ్ళవి ఈ ప్రాజెక్ట్స్ అన్ని. నెక్స్ట్ ప్రాజెక్ట్ పూణేలో చేసాము. ఇక్కడ వచ్చేసి 3rd ప్రాజెక్ట్ ఖమ్మంలో. హైదరాబాద్, పూణే, అండ్ ఇది 3rd వచ్చి ఖమ్మం. యా, సూర్యాపేట 43 kilometers. సూర్యాపేట వరకు అయితే నో ట్రాఫిక్, సుకూన్ రోడ్. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. గుర్తుందా, పొద్దున వచ్చింది సూర్యాపేటలో నుంచి. లేదు, ఇప్పుడు కొత్త రోడ్లో నుంచి వెళ్తాం. సూర్యాపేట అదే పాత రూట్ అయితే ఇది లెఫ్ట్, ఇక్కడ నుంచి రైట్. అంటే ఇంకా హైవేని పట్టుకొని వెళ్ళిపోతే డైరెక్ట్ విజయవాడ హైవే దగ్గర వస్తుంది. ఇక్కడ నుంచి ఎంత 6 kilometers ఉంది హైవే. అన్నారు 10:30 కదా మనం స్టార్ట్ అయింది. అది ఎన్ని కిలోమీటర్స్ ఉంది? సంథింగ్ అరౌండ్ 50 kilometers. 10:40 మనం 10:40-45 మధ్యలో డీజిల్ ఫిల్ చేసుకున్నాం.
ఎంత అయిన టైం 11:32 ఎగ్జాక్ట్ 1 అవర్ 100 కాన్స్టెంట్గా మెయింటైన్ చేసి 1 అవర్ అయింది. అది కూడా ట్రాఫిక్ లేదు కాబట్టి. ముందుకెళ్ళి యూటర్న్ చేసుకోవాలి. మార్నింగ్ ఇక్కడేనా ఇలా వెళ్ళి ఇలా వచ్చాము ఇదేనా? ఇదే ఇక్కడ నుంచే స్ట్రైట్కి వెళ్ళిపోయాము సూర్యాపేటకి. మనము వాటి కోసం అటు వైపు. ఇడ్లీ నేను 3 తినేసిన, నచ్చింది, నీకోసం తీసుకున్నాను. సో బేసిక్గా సూర్యాపేట రోడ్ ఎక్కిన తర్వాత లెఫ్ట్ అని తీసుకుంటాం కదా, టువర్డ్స్ సూర్యాపేట. ఇది ఆ జంక్షన్ దాటిన వెంటనే 3rd షాప్. బాగున్నాయి టిఫిన్స్, ఇడ్లీ బాగుంది, చట్నీ కూడా టేస్టీ ఉంది. అవును, కారం ఉంది, కారం ఉంది అండ్ స్పైసీ లెవెల్స్ ఉంది హైయర్ సైడ్. టేస్ట్ మాత్రం బాగుంది, టేస్టీ ఉంది. నేను 3 ఇడ్లీ తిన్న తర్వాత కూడా ఇంకా అనిపిస్తుంది, అందుకే తీసుకొచ్చిన. బై ది వే, జీ హ్యాస్ ఆల్రెడీ అవుట్ అయిపోయింది, పడుకుంది. అక్కడికి నేను చాలా భయపడ్డా, ఇలా మేనేజ్ చేయాలో 24 hours ఇలా ఉంటే ఏం చేయకుండా కార్లో కూర్చొని ఆడుకుందా సరే. అక్కడ టాయ్స్ అలాంటి ఏం తీసుకురాలేదు, అయినా సరే. 3 hours 4 hours 4 hours ఒక 4 hours నాపేసింది. ఓవరాల్ వచ్చేసాం, ఇవైంది అంత ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes అనుకుంటే తీసుకున్నాం. అసలు అంటే 80 దాటలేకపోయాము ట్రాఫిక్ వల్ల. సో ఇక్కడ నుంచి ఒక 70 kilometers అరౌండ్ 40 minutes వెళ్ళచ్చు. కరెక్ట్గా వెళ్ళాలి. హోప్ఫుల్లీ ఫాస్ట్. సో లెఫ్ట్ వెళ్తే వరంగల్, రైట్ వెళ్తే గచ్చిబౌలి. సో టేక్ ది రైట్. సో బ్యాక్ టు 120. ఎగ్జిట్ వచ్చేసింది, ఎగ్జిట్ నెంబర్ 19. ఇది లాస్ట్ ఎగ్జిట్ తెలుసా గచ్చిబౌలి ఇది. దీని తర్వాత నెక్స్ట్ ఎగ్జిట్ వచ్చేసి ఎగ్జిట్ నెంబర్ 1. నా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎగ్జిట్ నెంబర్ 1. సో 2 o'clock ఎక్కినాం, రైట్. Approximately 70 kilometers, 2:35 బయటికి వచ్చినాం. 5 minutes 7. Yep, exit ahead. మనకి ఇంటికి ఎంత 15 minutes పడుతుందా? Max 15 minutes. 36 అంటే almost 3 అవుతుంది. Close 10 to 3. యాక్చువల్ మనం స్టార్ట్ చేసినప్పుడు ఇది చూపించింది 258 కదా. సో అదే టైం, ఈవెన్ ఆఫ్టర్ ఆల్మోస్ట్ 1.5 hours. మార్నింగ్ ఎప్పుడు 5కి లేచాం. 5కి లేవడం ఎందుకు, 4కి లేచినావు. నేను ఎగ్జాక్ట్గా లేచింది 5:04. మార్నింగ్ 5 నుంచి పడుకునేసరికి 3:30 అవుతుంది.
Yeah, almost 24 hours. బయటనే ఉన్నాం. ఫస్ట్ టైం కదా ఇలా 24 hours straight, yes. First time. ఇప్పుడంటే నడిచింది ఈమెతో, బట్ పోయే కొద్దీ నాట్ షూర్ ఎలా రియాక్ట్ అవుతుందో. చూస్తారు కదా, చూద్దాం. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.